30వ సర్గము. శరత్కాలమునందలి ప్రకృతి శోభలను గాంచుచూ శ్రీరాముడు విరహవేదనకు లోనగుట, లక్ష్మణుడు అన్నను ఓదార్చుట. శరత్కాలము వచ్చినను సుగ్రీవుడు సీతాన్వేషణకు పూనుకొనలేదని భావించి శ్రీరాముడు అతనిపై కుపితుడగుట, కిష్కంధకు వెళ్లి సుగ్రీవునకు కర్తవ్యమును గుర్తుచేయుమని లక్ష్మణునితోనుడుట. సేనాపతియైన నీలునకు ఆజ్ఞలను ఇచ్చిన పిమ్మట సుగ్రీవుడు కిష్కింధలో ప్రవేశించెను. వర్షరాత్రులను ప్రస్రవణగిరిపై గడపిన శ్రీరాముడు మేఘములు తొలగిపోవుటచే నిర్మలముగానున్న ఆకాశమును చూచి సీతాదేవి ఎడబాటునకు మిక్కిలి శోకపీడితుడయ్యెను. క్రమముగా స్వచ్ఛముగానున్న గగనమును, ప్రసన్నముగా ఉన్న చంద్రమండలమును, పండువెన్నెల విరబూసిన శరద్రాత్రులను గాంచి ఆ ప్రభువు సీతాదేవి కొరకై ఇంకను వ్యాకులుడయ్యెను. సుగ్రీవుడు భోగలాలసుడై ఉన్నాడు. ఇంతవరకును జానకిజాడయే తెలియదయ్యెను. రావణునిపై దండెత్తుటకు సమయము మించిపోవుచున్నది అని తలపోయిచూ ఆ రాఘవుడు ఇంకను శోకమగ్నుడాయెను. ఒక ముహూర్తకాలము, 2 గడియల తరువాత శ్రీరాముడు స్పృహలోనికి వచ్చెను. పిదప ఆ ప్రజ్ఞాశాలి తన మనస్సులో మెదలుచున్న సీతాదేవిని గూర్చి చింతింపసాగెను. అనంతరము బంగారు వన్నెగల ధాతువులతో ఒప్పుచున్న పర్వతముపై భాగమున ఆ ప్రభువు ఆసీనుడయ్యెను. పిమ్మట ఆ స్వామి శరత్కాలము నందలి ఆకాశమును చూచి తన ప్రేమ పెన్నిధియైన సీతాదేవిని స్మరింపసాగెను. మెరుపులు, మేఘములు లేకపోవుటచే నిర్మలముగా ఉన్నదియు, బెగ్గురు పిట్టల కలరవములతో నిండినదియు అగు ఆకాశమును జూచి ఆర్తస్వరముతో ఇట్లు విలపించెను. సారసపక్షులవలె మధురస్వరముగల సీత నా ఆశ్రమమునందు ఆ పక్షులతో సంభాషించుచు వినోదించుచుండెడిది. ఇప్పుడు ఆ బేల తన మనస్సును ఎట్లు ఆహ్లాదపరుచుకునిచున్నదో ఏమో. బంగారు వన్నెగల స్వచ్ఛమైన పూవులతో నిండిన వేగిస చెట్లను దర్శించి నాకే పరికించి చూచుచుండెడి సీత ఈ సమయమున నేను కనబడకుండుటచే ఎంతగా దిగులు పడుచున్నదోగదా. సర్వాంగసుందరి, మధురముగా భాషించున్నది అయిన సీతాదేవి పూర్వము వినసొంపైన కలహంసల రవములకు మేల్కొనుచుండెడిది. ఇప్పుడు నా ప్రాణేశ్వరి ఎట్లు మేల్కొనుచున్నదోగదా. కమలములవలె విశాలములైన నేత్రములు గలదియు, నాయడబాటునకు లోనైనదియు అగు సీత తన ప్రక్కన సంచరించెడి చక్రవాకముల ధ్వనులను విని ఆవిరహ బాధను ఎట్లు ఓర్చుకునుచున్నదోగదా. సరస్సులు, నదీతీరములు, దిగుడు బావులు, అరణ్యములు, ఉద్యానవనములు మొదలగు రమ్యప్రదేశములలో నేను సంచరించుచున్నను. అందమైన కనులుగల ఆ సీత తోడుగా లేకుండుటచే నాకు సుఖము శూన్యమైనది. సీతాదేవి సహజముగనే సుకుమారి, కోమలమైన శరీరము, మెత్తని మనస్సుగలది, పైగా ప్రస్తుతము నా ఎడబాటునకు లోనైయున్నది. అట్టి జానకిని శరత్కాల గుణములను, ఎడబాటునకు లోనైయున్న ప్రేయసీ ప్రియులను బాధించు లక్షణములను కలిగియున్న మన్మధుడు చిరకాలము పీడింపడుగదా. రాజకుమారుడు, నరశ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు ఈ విధముగా వేదనపడుచు వర్షజలబిందువులకై ఆరాటముతో ఎదురుచూచెడి చాతకమువలె సీతాదేవి కొరకు పరితపింపసాగెను. శుభలక్షణములుగల లక్ష్మణుడు రమ్యములైన పర్వత ప్రాంతములలో ఫలముల కొరకై అంతటను సంచరించి తిరిగివచ్చినవాడై అన్నను చూచెను. అప్పుడు సుతిమెత్తని మనస్సుగలవాడైన శ్రీరాముడు అంతులేని చింతకులోనై నిర్జన ప్రదేశమున ఒంటరిగా పరాకున కూర్చొనియుండెను. అన్న యొక్క విషాదస్థితిని జూచి లక్ష్మణుడు ఎంతయునొచ్చుకుని ఆయనతో ఇట్లనెను. అన్నా, పరాక్రమమును విస్మరించి పురుషప్రయత్నమును మాని ఈ విధముగా కామపరతంత్రుడవగుట వలన ఏమి ప్రయోజనము? దీనివలన చిత్తస్థైర్యము దెబ్బతినను. అందువలన లాభమేమి? ఇట్టి స్థితిలో మనస్సును చిక్కబట్టుకున్నచో ఈ చింత దూరమగును. అన్నా, దైన్యమును వీడుము, కార్యసాధనకు పూనుకొనుము, మనస్సును ప్రసన్నముగా వింపుము. ఇప్పుడు చిత్స్థైర్యమును, ధైర్యమును వహింపుము. సుగ్రీవుడు మొదలగు సహాయకుల యొక్క సామర్థ్యమును ఉపయోగించుకునుము. కార్యసిద్ధికి తోడ్పడు విధానమును అవలంబింపుము. ఓ నరోత్తమా, శత్రువులు ఎంతటివారైనను నీ ధర్మపత్నియైన సీతాదేవిని సమీపింపజాలరు, పొందజాలరు. ఓ మహావీరా, ఉవ్వెత్తుగా ప్రజ్వలించుచున్న అగ్నిశిఖలను సమీపించినచో అమంటలకు దగ్ధముగాక ఎవ్వడు మిగులును? అంతటా శుభలక్షణ సంపన్నుడు, అజేయుడు అయిన లక్ష్మణునితో శ్రీరాముడు తన స్వభావమునకు అనుగుణముగా ఇట్లు నుడివెను. నాయనా, నీవు పలికిన మాటలు ఇప్పుడేగాక మున్ముందుగూడ హితమును గూర్చునవి, రాజనీతియుక్తములైనవి, అవి ఊరటను కలిగించునవి, ధర్మార్థ సహితమైనవి.
ఇప్పుడు మనము సీతాన్వేషణ కార్యమునకు సర్వసన్నద్ధులము కావలెను. ఆ కార్యమును సాధించుటకై ఉత్సాహముతో పట్టుదలతో ప్రయత్నింపవలెను. ఆ కార్యము కష్టసాధ్యమేయనను దానిని గూర్చి ముందే ఆలోచింపరాదా? తప్పక ఆలోచింపదగును. పిమ్మట తామరరేకుల వంటి విశాలమైన నేత్రములు గల సీతాదేవిని గూర్చి ఆలోచించుచూ శ్రీరాముడు దిగులు చెందిన ముఖముగలవాడై లక్ష్మణునితో ఇట్లు వచించెను. దేవేంద్రుడు అనువుగా పుష్కలముగా వర్షములను కురిపించి భూమిని సస్యశ్యామలమొనర్చి కృతకృత్యుడయ్యెను. వర్షాకాలము పూర్తి అయ్యెను. రాజకుమారా, మేఘములు మిగుల గంభీరముగా గర్జించుచు పర్వతముల మీదను వృక్షములపైనను నగరముల మీదను సంచరించుచు బాగుగా వర్షించి సేదదీర్చుకునిచున్నవి. ఇంతవరకును నల్లగలువలరేకులవలే శ్యామవర్ణముగలిగియున్న జలములతో నిండియున్న మేఘములు బాగుగా వర్షించుట ద్వారా దిక్కులను అన్నింటినీ నల్లబరచి సమస్త భూమిని పైరు పంటలతో నింపి మదరహితములైన ఏనుగులవలే ప్రశాంతముగా సాగిపోవుచున్నవి. ఓ సౌమ్య, జలములతో ఒప్పుచు బొండుమల్లెల పరిమళములను అర్జున పుష్పముల సువాసనలను వెదజల్లుచు మహావేగముతో విజృంభించుచు సంచరించిన వానగాలులు ఇప్పుడు శాంతించియున్నవి. లక్ష్మణ, ఇంతవరకును హోరెత్తించిన మేఘముల గర్జనలు, ఏనుగుల ఘీంకారములు, నెమళ్ల క్రేంకారములు, సెలయేళ్ల గలగలలు చప్పున సద్దుమణిగినవి. చిత్రవిచిత్రములైన రంగుల సానువులతో విలసిల్లుచున్న పర్వతములు, మేఘములు బాగుగా వర్షించుటచే మలినములు తొలగి నిర్మలములై చిత్రమైన కాంతులతో వెలుగొందుచున్నవి. నవసంగమ వేళయందు బిడియపడుచున్న స్త్రీలు తమ జఘనములనువలే ప్రవాహములు తగ్గిపోవుటచే నదులు తమ ఇసుక తిన్నెలను తిన్నతిన్నగా ప్రదర్శించుచున్నవి. ఇదిగో, శరత్కాలము తన శోభలను ఏడాకుల పొన్నవరుక్షముల కొమ్మల మీదను సూర్యచంద్ర నక్షత్రముల కాంతులపైనను శ్రేష్టమైన ఏనుగుల లీలావిలాసములయందును ప్రసరింపజేయిచూ రానేవచ్చినది. శరత్కాలమునందు ఏడాకుల పొన్న చెట్ల కొమ్మలు చక్కగా రాజిల్లుచున్నవి. నక్షత్రముల మిలమిలలు, సూర్యుని కాంతులు, చంద్రుని యొక్క వెన్నెలలు హాయినిగొల్పుచున్నవి. శ్రేష్టములగు గజముల యొక్క లీలావిలాసములు చూడముచ్చట గొల్పుచున్నవి. ఇప్పుడు బాగుగా విప్పుకొనిన చిత్రవిచిత్రములగు పలురంగుల పుష్పములతో వైభవోపేతమైన శరత్కాల శోభలు అంతటను వెల్లివిరియుచున్నవి. అందున ఉదయభానుని యొక్క కిరణముల స్పర్శతో సరస్సులలో చక్కగా వికసించిన కమలముల కాంతులు ఇంకను కనువిందుగావించుచున్నవి. ఈ శరత్కాల వాయువులు ఏడాకుల పొన్న పూల సువాసనలతో ఒప్పుచు అవిచ్ఛిన్నముగా నిరంతరము వీచుచున్నవి. తుమ్మెదల గుంపులు వాటి యొక్క గుణములను గానము చేయుచున్నవి. అవి వనములలోని మదపుటేనుగుల దర్పమును అధికము చేయుచున్నవి. హంసలు, చక్రవాకములు జంటలు జంటలుగా వచ్చుచున్నవి. అవి మిక్కిలి సంతోషముతో రెక్కలను విప్పుకొనియున్నవి. సరస్సులపై వాటికి మక్కువ ఎక్కువ. అట్టి హంసలు, చక్రవాకములు శరత్కాల ప్రభావమున వైరములను మాని ఇచటి మహానదుల ఇసుక తిన్నెలపై కలిసిమెలసి విహరించుచున్నవి. బాగుగా మత్తిల్లియున్నయనుగులయందును దర్పముతోనున్న వృషభముల సమూహములయందును స్వచ్ఛములైన జలములతో ప్రవహించుచున్న నదులయందును శరత్కాల వైభవములు ఎంతయు ప్రతిఫలించుచున్నవి. ఆకాశమున మబ్బులు కనబడకపోవుటచే, తొలగిపోవుటచే అడవిలోని నెమళ్ళు తమకు శోభను గూర్చెడి పింఛములను ముడుచుకొనినవి. అవి తమ ప్రియురాంధ్రపై ఆసక్తిని వీడి నిస్తేజములైనవి, సంతోషరహితములై ధ్యానమగ్నములైనట్లున్నవి. ఇచట చక్కగా వికసించిన పూలబరువుచే వంగిన కొమ్మలుగల మంకెన చెట్లు విరివిగానున్నవి. అవి ఇంపైన పరిమళములను వెదజల్లుచున్నవి, పచ్చని బంగారువన్నెతో కన్నులకు ఇంపుగొలుపుచున్నవి. అట్టి మంకెన వృక్షములతో నిండి ఈ వనమధ్య ప్రదేశములన్నీయు కలకలలాడుచున్నవి. ఈ వనగజేంద్రములు ఆడు ఏనుగులతో గూడియున్నవి. వీటికి సరస్సులనెన పరమప్రీతి, వనములయందు సంచరించుటలో ఆసక్తిగలవి, ఏడాకుల పొన్న పూలవాసనలకు మత్తిల్లియున్నవి, గండస్థలము నుండి మదజలములను స్రవింపజేయుచున్నవి. మత్తిల్లి భోగలాలసతోనున్నవి. అందువలన మదపుటేనుగులన్నీయు మందగమనముతో సాగిపోవుచున్నవి. మేఘములు తొలగిపోవుటచే ఆకాశము స్వచ్ఛమైన శస్త్రమువలె విరాజిల్లుచున్నది. నీరు తగ్గిపోవుటచే నదులు సన్నగా ప్రవహించుచున్నవి. ఎర్రదామర్ల మీదుగా వచ్చుచుండుటచే వాయువులు చల్లగా వీచుచున్నవి. చీకట్లు తొలగిపోవుటచే దిక్కుల నీయును చక్కగా ప్రకాశించుచున్నవి. సూర్యకిరణముల వేడిచే బురద ప్రదేశములు ఎండిపోయినవి. వర్షాకాలము ముగియుట వలన కొద్దిగా రేగిన దుమ్ములు దట్టముగా అలముకొనియున్నవి. ఈ శరత్కాలము పరస్పర వైరములతో, ఆసూయలతోనున్న నరేంద్రులకు జైత్రయాత్రలకై అనువుగా ఉన్నది.
ఇచటి వృషభములు శరత్కాల వైభవముచే ప్రియమును గొల్పెడి శరీరశోభలు గలిగియున్నవి. సంతోషముతో పొంగిపోవుచున్నవి. అవి కొమ్ములతో చిమ్ముటవలన పైకెగిరిన దుమ్ములు వాటి శరీరములపై వ్యాపించియున్నవి. ఇప్పుడవి మిక్కిలి మదించి పోరాడుటకు ఆరాటపడుచున్నవి. ఆ వృషభములు ఆవుల గుంపుల మధ్య చేరి రెంకెలు వేయుచున్నవి. వనములలోని ఆడు ఏనుగులు భర్తపై తీవ్రమైన ప్రేమానురాగములు గలవై తోడి ఆడు ఏనుగులతో కలిసి కామావేశముతో బాగుగా మదించి మందగమనముతో వెళ్ళుచున్న మగ ఏనుగు చుట్టునుజేరి దానిని అనుసరించి నడచుచున్నవి. నెమళ్ళు తమకు అందమును గూర్చెడి అలంకారములైన పింఛములను త్యజించి నదీతీరములయందు చేరినవై హంసల గుంపులచే భయపెట్టబడుచున్నవాయననట్లు దీనములై నిరుత్సాహముతో గబగబ నడుచుచున్నవి. గండస్థలముల నుండి మదజలములు కారుచున్న గజేంద్రములు పెద్ద పెద్ద ఘీంకారములతో కన్నెలేడి పిట్టలకును చక్రవాకములకును భీతిని గూర్చుచు అందమైన కమలములతో అలరారుచున్న సరస్సులలోని జలములను అటునిటు కదల్చుచూ తమదాహమును తీర్చుకొనుచున్నవి. ఈ శరత్కారమున నదులు బురదలు తొలగి నిర్మల జలములతో రమణీయముగానున్నవి. వాటి తీరముల ఎందలి ఇసుక తిన్నెలపై గోవులు హాయిగా సంచరించుచున్నవి. అవి సారసపక్షుల కలరవములచే ప్రతిధ్వనించుచున్నవి. అట్టి నదీజలములలో హంసలు సంతోషముతో త్రుళ్ళింతలాడుచున్నవి. నదీప్రవాహముల ఘోషలు, మేఘముల గర్జనలు, సెలయేళ్ల గలగలు, గాలుల విజృంభణలు, నెమళ్ల క్రేంకారములు, ఉత్సాహములు తొలగిన మండూకముల బెకబెకలు చప్పున పూర్తిగా శాంతించినది. వానలు జోరుగా పడుచున్నప్పుడు వర్షాకాలమున భయంకరమైన విషసర్పములు పుట్టలలో దూరి చాలా కాలము అచటనేయున్నవి. తగినంత ఆహారము లేకపోవుటచే ఆకలితో నకనకలాడుచూ అవి బక్కచిక్కియున్నవి. వర్షములు ఆగిపోవుటచే ఆరంగురంగుల పాములన్నీయును బిలములలో నుండి బయటికి వచ్చుచున్నవి. సంధ్యాసమయము ఎరుపురంగును నింపుకున్నది. అప్పుడు మిక్కిలి శోభలను చిందించెడి చంద్రకిరణముల స్పర్శచేత కలిగిన సంతోషకారణముగా ఆకాశమున తారకలు మిలమిలలాడుచున్నవి. ఆ సంధ్య స్వయముగా అంబరమును వీడిచున్నది. అహో! ఏమాశ్చర్యము! అనురాగవతి అయిన సంధ్యేనెడి నాయిక తన ప్రియుని కరస్పర్శవలన పరవశించినదై అరమోడ్పు కన్నులతో ఒప్పుచున్నది. ఆ పారవస్యములో ఆమె స్వయముగనే అంబరములను వస్త్రమును త్యజించుచున్నది. ఉదయించిన చంద్రబింబము అనెడి ఆహ్లాదకరమైన ముఖము గలదియు మెరయుచున్న నక్షత్రములనెడు ఉన్మీలిత నేత్రములు గలదియు పండువెన్నెలయనెడి వస్త్రములను ధరించినదియు ఆగు రాత్రి మనోహరముఖముతో అరమోడ్పు కనులతో భాసిల్లుచూ తెల్లచీర కట్టుకున్న తరుణివలే విరాజిల్లుచున్నది. బాగుగా పక్వమునకు వచ్చిన వరిగింజలను తిని ఆనందించుచు వేగముగా సాగిపోవుచున్న చక్కని బెగ్గురు పిట్టల పంక్తి గాలి తాకిడికి పైకి ఎగిరిన పూలమాలవలే ఆకాశమున వ్యాపించుచున్నది. గాఢనిద్రలో మునిగియున్న హంసలతో విలసిల్లుచు కలువలతో విరాజిల్లుచు చూడముచ్చటగానున్న మహాసరస్సులోని నీరు మేఘములు తొలగి రాత్రివేళ నిండు చంద్రునితో తారకల తళతళలతో ఆహ్లాదకరముగానున్న అంతరిక్షమువలె భాసిల్లుచున్నది. చుట్టును వ్యాపించి తళుకులీనుచున్న హంసలనెడి ఒడ్డాణములతో ఒప్పుచూ చక్కగా వికసించిన పద్మముల మాలికలతో కలువల హారములతో అలరారుచున్న దిగుడుబావులు మేలైన వస్త్రాభరణములను ధరించిన తరుణీమణులవలే శోభిల్లుచున్నవి. పిల్లన గ్రోవి, వేణువు చే పలికింపబడిన తూర్య, గీత, వాద్యముల నాదములు ప్రాతకాలమునందు వీచుచున్న వాయువులచే అంతటను వ్యాప్తములగుచున్నవి. ప్రభాతవేళ పెరుగు చిలుకుటవలన కలిగెడి చప్పుళ్ళు, దూడల కొరకై ఆరాటపడుచున్న గోవులంబారవములు, కామ పరవశములయున్న వృషభముల రంకెలు ఒకదానికొకటి మించి ప్రవర్తిల్లుచున్నవి. నదీతీరములయందు క్రొత్తగా మొలచి బాగుగా పెరిన రెల్లుగడ్డి పిల్లవాయువులకు అటునిటూ కదలుచున్నది. అది పూల కాంతులను విరజిమ్ముచు ఉతికి ఆరవేయబడిన స్వచ్ఛములైన తెల్లని పట్టువస్త్రముల శోభలతో విరాజిల్లుచున్నది. తుమ్మెదలు వనములలో స్వేచ్ఛగా సంచరించుచున్నవి. బాగుగా పూదేనెలను గ్రోలి సంతోషముతో పరవశించియున్నవి. అవి పద్మముల యొక్క వేగిసపూల యొక్క పుప్పుడుల ప్రభావముచే పసువు వన్నెలతో ఒప్పుచున్నవి. అవి గాలిలో కలసివచ్చుచున్న పరిమళములను ఆశించుచు ప్రియురాండ్రతో గూడి ఆవాయువులను అనుసరించుచున్నవి. శరత్కాలము యొక్క రాకతో జలములు నిర్మలములైనవి. కలువలు చక్కగా వికసించినవి. క్రోంచపక్షులు మధురముగా కూయిచున్నవి. చంద్రుడు పండువెన్నెలలను ప్రసరింపజేయుచున్నాడు. ఇవి అన్నీను శరత్కాల వైభవమును చాటుచున్నవి. ప్రాతకాలమున ఒడ్డునకు చేరిన చేపలనెడు వడ్డాణములతో ఒప్పుచున్న నదీవధువుల, నదులనెడి స్త్రీల యొక్క మందగమనములు
రాత్రివేళ పతులతో హాయిగా సుఖించి అలసిపోయి ఉదయమున లేచి వచ్చుచున్న స్త్రీల మందగతులవలె ఒప్పుచున్నవి. చక్రవాక పక్షులతో ఒప్పుచు, నాచుతీగలతో విలసిల్లుచు, రెల్లుగడ్డియనెడి పట్టువస్త్రములచే ఆవృతములైన నదుల ముఖములు, పత్రరేఖలతో, చెక్కిళ్లపై అలంకరించుకునెడి చిత్రములతో, గూడి, గోరోచనమను అలుముకుని, మేలి ముసుగులను కప్పుకునిన వనితల ముఖములవలె అలరారుచున్నవి. ఈ శరత్కాలమున వనములు అన్నియును చక్కగా వికసించిన గోరంట మొక్కలతోడను, వేగిస చెట్లతోడను చిత్రవిచిత్రములుగా విలసిల్లుచున్నవి. తుమ్మెదలు సంతోషముతో ఢంకారములు చేయుచున్నవి. ఇట్టి వనములయందు మన్మథుడు తన ధనుస్సునందు తీవ్రములైన పుష్పబాణములను సంధించి, విరహములోనున్న జంటలపై దాడి చేయుచు ప్రచండ వేగముతో సంచరించుచున్నాడు. మేఘములు పుష్కలములైన వానలతో లోకమునకు సంతోషమును గూర్చినవి, నదులను, తటాకములను జలములతో నింపినవి. అనువుగా వర్షించి భూమిని పాడిపంటలతో వర్ధిల్లజేసినవి. పిమ్మట అవి ఆకాశమును వీడి వెళ్ళిపోయినవి. లక్ష్మణ, జలాశయములు నిర్మలమైన నీటితో నిండి ప్రసన్నముగా ఉన్నవి. వాటి తీరములయందలి క్రౌంచపక్షులు మధురధ్వనులను గావించుచున్నవి. అవి చక్రవాకముల గుంపులతో చూడముచ్చటగా ఉన్నవి. కొండచరియలు పుష్పించిన వేగిస వృక్షములతో, ఏడాకుల పొన్న చెట్లతో, ఎర్రకాంచనవృక్షములతో, నల్లని మంకెన చెట్లతో అలరారుచూ కనువిందుగావించుచున్నవి. నాయన సౌమిత్రీ చూడుము. నదుల యొక్క ఇసుకతి నెలపై అంతటను హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు, క్రౌంచ పక్షులు సంచరించుచున్నవి. ఓ రాజకుమారా! పరస్పరము బద్ధవైరములుగల రాజులు ఒకరిని మరియొకరు జయింపగొరినవారై జైత్రయాత్రలకు బయలుదేరు సమయము ఆసన్నమైనది. రాజుల యొక్క జైత్రయాత్రలలో ఇది మొదటిది. కాని సుగ్రీవుడు మాత్రము ఇంతవరకునూ మనకడకు రానేలేదు. కనీసము అతడు అట్టి ప్రయత్నమునకు దిగినట్లు గూడా నాకు అనిపించుటలేదు. ఓ సౌమ్యుడా! ఇంతవరకునూ సీతాదేవిజాడయే తెలియకున్నది. ఆమె ఎడబాటు కారణముగా నేను శోకమునకు లోనై మిగుల పరితపించుచున్నాను. ఈ స్థితిలోనున్న నాకు ఈ 4 మాసములను 100 సంవత్సరములుగా, 4 యుగములుగా తోచుచున్నవి. ఆడు చక్రవాకము తన భర్తనవలే జానకి నన్ను అనుసరించినది. అందున ఆమె నాతో ఒక ఉద్యానవనమునకు వచ్చినట్లుగా ఘోరమైన ఈ దండకారణ్యములకు ఏతించినది. తమ్ముడా! లక్ష్మణ! నేను రాజ్యాధికారమునకు దూరమై వనములకు ఏతించితిని. నా ప్రేమ పెన్నిధియైన సీతాదేవిని ఎడబాసి దుఃఖార్తుడనైతిని. ఇట్టి నాపై వానరరాజైన సుగ్రీవుడు దయ చూపుటలేదు. ఓ పరంతపా! ఈ శ్రీరాముడు అండదండలు లేనివాడు, రాజ్యమును కోల్పోయినవాడు, రావణునిచే వంచితుడు, ఇంటికి దూరముగా ఉన్నవాడు భార్య ఎడబాటుచే దుఃఖించుచున్నాడు, దైన్యముతో నన్ను శరణుజొచ్చినాడు అని తలంచుచు వానరేంద్రుడు, దురాత్ముడు అయిన సుగ్రీవుడు నన్ను చులకన చేయుచున్నాడు. పరస్పరము సహాయపడుటకు సుగ్రీవుడు నాతో ప్రతిజ్ఞాపూర్వకముగా ఒప్పందము చేసుకునియున్నాడు. సీతాదేవిని అన్వేషించుటకు సమయమును నిర్దేశించియున్నాడు. నా సహాయముతో అతని పని నెరవేరినది. ఇప్పుడు ఆ దుర్మతి తన ప్రతిజ్ఞనే విస్మరించినాడు. కనుక ఓ లక్ష్మణ! నీవు వెంటనే కిష్కింధకు వెళ్ళుము. మూర్ఖుడై ఇంద్రియ సుఖములలో మునిగియున్న వానరరాజగు సుగ్రీవునితో నామాటగా ఇట్లు చెప్పుము. ఇదివరలో ఉపకారము చేసి ప్రత్యుపకారమును ఆశించి తన కడకు వచ్చినప్పుడు మీకు తప్పక సహాయము చేయుదును అని వారికి ప్రతిజ్ఞాపూర్వకముగా ఆశ కల్పించి ఆ ఆశను వమ్ముచేసినవాడు ఈ లోకములో అధముడు. తాను ఇచ్చిన మాట శుభముగాని అశుభముగాని దానికి కట్టుబడియుండువాడే నిజమైన వీరుడు, ఉత్తమ పురుషుడు. మిత్రుల సహాయముతో తమ పనులను పూర్తి చేసుకుని పిదప వారికి సహాయపడని వారు కృతజ్ఞులు. అట్టివారు చనిపోయిన పిమ్మట వారి కళేబరములను పచ్చిమాంసములను తినెడి క్రూరమృగములుగూడ ముట్టవు అని లక్ష్మణ. నావింటి కొమ్ములు బంగారముతో నిర్మింపబడినవి. అవి మెరుపుతీగలవలే మిరుమిట్లు గొలుపుచుండును. రణరంగమున అట్టి నాధనుస్సును ఎక్కుపెట్టి బాణమును ప్రయోగించుటను నిజముగా అతడు చూడదలుచుకున్నట్లున్నది. నా బాణపు దెబ్బను రుచి చూడదలుచుకున్నట్లున్నది. యుద్ధభూమియందు క్రుద్ధుడనై నేను విజృంభించినప్పుడు వజ్రాయుధ్వనివలే భయంకరమైన నా ధనుష్టంకారమును అతడు మరల వినదలుచుకున్నాడో ఏమో. రాకుమారా! వీరా! నీవు నాకు తిరుగులేని సహాయకుడవు, కుడిభుజం వంటివాడవు. నా పరాక్రమ ప్రభావమును అతడు పూర్తిగా ఎరుగును.
నా పరాక్రమము దెబ్బకు తాళ వృక్షములు కూలిపోవుట వాలి నేలగూలుట మొదలగునవి అతనికి తెలియను. ఇట్లే రింగియున్నప్పటికినీ మాట తప్పినచో శ్రీరాముని చేతిలో వాలికి పట్టిన దుర్గతి నాకును తప్పదు అను భయము, చింత సుగ్రీవునకు లేకుండుట ఆశ్చర్యకరము. శత్రుపురంజయ వాలిని వధించుట, సీతాదేవిని అన్వేషించుట అను 2 ప్రయోజనములను సాధించుట కొరకే మనకును సుగ్రీవునకు ప్రతిజ్ఞాపూర్వముగా మైత్రి ఏర్పడినది. వాలివధ పూర్తి అయినది. సుగ్రీవునకు రాజ్యాధికారము ప్రాప్తించుట మొదలగు ప్రయోజనములను కలిగినవి. అతని అవసరములన్నీయును తీరినవి. కనుక ఆ వానరేంద్రుడు తాను చేసిన ప్రమాణమును విస్మరించి సీతాన్వేషణ కొరకు ప్రయత్నించుటలేదు. వర్షాకాలము ముగిసిన వెంటనే సీతాన్వేషణకై యత్నించుటకు అతడు ప్రతిజ్ఞ చేసియున్నాడు. కాని అతడు సుఖభోగములలో మునిగి ఈ 4 మాసములు గడచిపోయిన విషయమునే తెలియలేకున్నాడు. సుగ్రీవుడు మంత్రులతో బంధువులతో గూడి మత్తు పదార్థములను సేవించుచు వినోదములలో మునిగియున్నాడు. శోకములో మునిగి దైన్యముతోనున్న మనపై అతడు ఆసక్తి చూపుటలేదు. మహాబలశాలివైన లక్ష్మణ, వెంటనే నీవు సుగ్రీవుని కడకు వెళ్ళుము. క్రుద్ధుడనై నేను చెప్పుచున్న ఈ మాటలను అతనితో నుడువుము. సుగ్రీవా, మీ అన్న మృతుడై వెళ్లిన మార్గము ఇంకను మూయబడలేదు. నీవు ఇచ్చిన మాటకు కట్టుపడియుండుము. వాలి వెళ్లిన త్రోవను అనుసరింపకుము. సమరభూమియందు నా బాణప్రహారమునకు వాలి ఒక్కడు మాత్రమే హతుడైనాడు. చేసిన ప్రతిజ్ఞను పాటింపనిచో నీవు సపరివారముగా మృత్యులోకమునకు ఏగుదువు. పురుషశ్రేష్ఠ లక్ష్మణ, మనమున్న ఈ పరిస్థితులకు అనుగుణముగా మన కార్యము సిద్ధించినట్లు చూడుము. దానికి తగినట్లుగా సుగ్రీవునితో ఇట్లు నుడువుము. త్వరపడుము, కాలముగడచి పోవుచున్నది. ఓ వానరేశ్వర, ధర్మము శాశ్వతమైనది. దానిని దృష్టిలో ఉంచుకుని నాకు చేసిన వాగ్దానమును నిజము చేయుము. అట్లు చేయనిచో నేను ప్రయోగించిన బాణములకు హతుడవై మృత్యులోకమున నీవు మీన్నను చూడవలసి వచ్చును. మనువంశజుడైన లక్ష్మణుడు తన అన్న మిక్కిలి క్రుద్ధుడయును దీనముగా మాట్లాడుటను జూచి సుగ్రీవుని విషయమున మండిపడుచు అతనిని శిక్షించుటకు సిద్ధమాయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 30వ సర్గము.